నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఇప్పుడు ఈరోజు వచ్చేసి అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ ఏరియాకి వచ్చినాం. అనంతపురం నియర్లో ఈరోజు మనం ఒక వాస్తు పురుష మండలిని ఎలా నిర్ణయించాలి, ఎలా నిర్ణయిస్తే ఇల్లు పూర్తి అవుతుంది, అంటే పదదేవతలు ఎట్లుంటారు అనే విధానాన్ని బట్టి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పదదేవతల్లో ఏ దేవతకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాస్తు అనేది ఇబ్బంది అవుతుంది. ఈ వాస్తు ఇబ్బంది కాకుండా ఈరోజు మనం వచ్చేసి ఇది పడమర పేసు, పడమర రోడ్డు ఉంది, చూపించండి అన్న. పడమర రోడ్డు ఉంది. ఆ పడమర రోడ్డు ఉన్నప్పుడు ఆయాది క్యాలిక్యులేషన్ ఏమి వల్ల, ఆయం ఏమి వల్ల అనేది కూడా మనం ఉష్వాయం వల్ల, లేదంటే గజాయం తీసుకోవచ్చు విధిలేని పరిస్థితిలో. ఉష్వాయం నెంబర్ 1 అంటే పడమర పేసుకి. అలా దిక్కును బట్టి ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వాల. గతంలో కూడా వేరే ఒక ఆస్థానం వచ్చి దీనికి సలహా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా కరెక్ట్గా చేశాడు, ఇబ్బంది అయితే లేదు. అంటే వీళ్ళు బోర్ వేయడం పాయింట్ తప్పు. ఈ బోర్ పాయింట్ తప్పు అంటే సోమసూత్రానికి ఇచ్చినాడు. అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి పోయేది, అంటే పడమర నుంచి ఉత్తర మధ్య భాగం, అంటే ఉత్తర మధ్య భాగం సోమసూత్రం. ఈ సోమసూత్రంలో మార్కేసినారు. అందుకు మనం దీన్ని పార్టీషన్ చేసేసి దీనికి ఈ ఒక పోర్షన్కి ఈశాన్యం వచ్చేటట్లా ఇంకో పోర్షన్కి రన్నింగ్ చేసి ఆయాది కిలకేసి ఇవ్వడమైంది. ఎందుకంటే జాయింట్ ఇండ్లు కాబట్టి పూర్ణగృహం లేదు, అఖండ ఇండ్లుగా ఇచ్చినాం. అఖండ ఇండ్లు ఇవ్వచ్చు అండి, పూర్ణగృహం ఇచ్చు. పూర్ణగృహం డైరెక్షన్ వేరే అవుతుంది, అఖండ ఇండ్లు డైరెక్షన్ వేరే అవుతుంది. ఆ విధంగా మంచి వచ్చేసి ఒక దిక్కుకు మొత్తం పైన 15 పిల్లర్లు ఇస్తూ ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాస్తుకు విరుద్ధంగా కట్టుకోవడమే అంటే దిక్కు, అంటే పంచభూతాలకు అనుకూలంగా దిక్కులకు అనుకూలంగా ఉండడమే వాస్తు. అంటే గాలి వెళ్తూ రావడము, వెంటిలేషన్ ఎలా, అంటే కిటికీల డైరెక్షన్ ఎట్లా ఇస్తే బాగుంటుంది, డోర్ డైరెక్షన్ ఎట్లా, ఎన్ని అడుగుల్లో ఇవ్వాల హైటు, ఎంత వెడల్పు ఇవ్వాల అనేది మనం ఒక ఆయాది క్యాలిక్యులేషన్ 9x9 గ్రిడ్ వేసుకొని ఆ 9x9 గ్రిడ్ ప్రకారం మనం ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వడం వల్ల వాస్తు బాగుంటుందని మీ లక్ష్మీ వాస్తు సలహాదారుడు గుర్రమాంజనేయులు. అదేవిధంగా పిట్టు విషయంలో కూడా పిట్టు వచ్చేసి ఉత్తరం వాయువులో ఇవ్వన్నాం. అంటే ఈ ఇండును 9 భాగాలు చేస్తే, అంటే లోపల కొలత కానీ బయట కొలత కానీ 9 భాగాలు చేస్తే ఒక భాగం అంటే 2 భాగాలు వదిలేసి, అంటే అక్కడ 5 అడుగులు ప్లస్ 3 అడుగులు అంటే 1.5 భాగం వదిలేసి మనం పిట్టు అనేది ఈ భాగంలో ఇస్తున్నాం, ఉత్తరం వాయువులో ఇస్తున్నాం. ఉత్తరం వాయువులోనే పిట్టు ఇవ్వాలంటే వాయువు మూల ఇవ్వకూడదు. అందరూ వాయువు మూల ఇస్తున్నారు కొంతమంది, అంటే తెలియక కొంతమందికి వాయువే పిట్టు ఇవ్వాలనేది ఒక ఆలోచన. అంటే ఇండ్లను 9 భాగాలు చేస్తే పొడవు ఇంటి వెడల్పుని, అంటే పొడవులో ఇస్తున్నామా వెడల్పులో ఇస్తున్నామా, వాయువు ఏ పక్క వస్తుందో అక్కడి నుంచి 2 భాగాలు వదిలేసి పిట్టు పెట్టుకోవాలి. ఈ లక్ష్మీ వాస్తు సలహాలు చూసి వీడియో చేసి వీడియో మూలకంగా మీరు స్వయంగా పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఒక వాస్తు సలహా తీసుకొని మీ సరౌండింగ్లో ఉన్న వాస్తు వ్యక్తిని తీసుకొని మీరు ఆయం వేయించుకొని దానికి సంబంధించిన పరిసరాల వాస్తు ప్రకారం సెట్ చేసుకోండి. లక్ష్మీ వాస్తు గుర్రమాంజనేయులు. నా నంబర్ 9966181170. ఈరోజు మనం ఇచ్చిన ఈ పిల్లర్ సిస్టమ్ని మనం ఒక ఆయాది క్యాలిక్యులేషన్ ఇచ్చి మార్చి ఇవ్వడం ఏంటి. థ్యాంక్ యూ అండి, మీ గుర్రమాంజనేయులు.